హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్ట్రేలియాలో అక్క చెల్లి. సో ఈ రోజు మేమైతే ఫ్లెమింగ్టన్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే సెవెన్ అలా అయింది అంతే. ఇంత పొద్దున్నే వెళ్తున్నాము ఎందుకంటే రష్ ఎక్కువ ఉంటుందంట. సో మీకు కూడా చూపిస్తాను, వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మేము కూడా ఫస్ట్ టైమే వెళ్తున్నాము. ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ ఉంటాయంట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే క్యాషే తీసుకెళ్ళాలి, కార్డ్ యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ మీరు కూడా వెళ్ళే పని అయితే క్యాషే తీసుకెళ్ళండి. సో చూద్దాము ప్రైజెస్ తక్కువ ఉన్నాయా లేదా అని చెప్పి. వుల్వర్త్స్ తో కంపేర్ చేస్తే అయితే నాకు తెలిసి అన్ని చోట్ల ప్రైస్ తక్కువే ఉంటుంది, కానీ మా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా చాలా తక్కువ ఉంటుంది అని చెప్పారు. సో ఇప్పుడు వెళ్ళి చూడాలి. యాక్చువల్గా అయితే ఫ్లెమింగ్టన్ మార్కెట్ని సిడ్నీ మార్కెట్స్ కూడా అంటారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనమాట, చాలా పెద్దది. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, మీరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో బిల్డింగ్ ఉంది కదా, అదంతా పార్కింగే. అక్కడైతే ఫ్రీ పార్కింగ్ ఈజీగా దొరుకుతుంది. కింద అయితే పార్కింగ్ చాలా కష్టమైంది. మేము వెళ్ళింది ఎర్లీగానే. ఈ మార్కెట్ స్టార్ట్ అయ్యేది 7కి అండ్ ఫుల్ రష్ ఉన్నారనమాట. అండ్ ఈ ఫ్లెమింగ్టన్ మార్కెట్లో 3 మార్కెట్స్ ఉన్నాయి. వెజిటబుల్ మార్కెట్ ఒకటి, దాంతోపాటు ఇదొక గోడౌన్ లాగా ఉంది కదా, సో అక్కడ నార్మల్గా చాలా ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. అండ్ వీటితో పాటు ఫ్లవర్ మార్కెట్ కూడా ఉంది. అక్కడికైతే వెళ్ళలేకపోయాము. సో ఈ రెండు అయితే కవర్ చేసాం అనమాట. ఇక్కడ చూడండి, ఇట్లా చిన్న చిన్న షాప్స్ లాగా ఉన్నాయి లోపల. హోల్సేల్ టైప్ షాప్స్ అనమాట. మోస్ట్లీ అందరూ నాకు తెలిసినంత వరకు ఇండియన్సే కనిపించారు నాకు ఎక్కువ సెల్ చేసే వాళ్ళు. సో నేను ఈ వినాయకుడు ప్రైస్ అయితే అడిగాను, కానీ చాలా ఎక్కువ చెప్పారు. అండ్ ఇక్కడ చూడండి, కీ చైన్స్, లైట్లు, మన ఊర్లో బర్మా బజార్ ఉంటుంది కదా, అలాగనమాట. ఈ ప్లేట్స్ ఇవన్నీ క్వాలిటీ అయితే బాగానే ఉంది, ప్రైజెస్ కూడా తక్కువే ఉన్నాయి. కాకపోతే నాకేం పెద్దగా నచ్చలేదు. అండ్ ఇక్కడ రగ్స్, బట్టలు చూడండి, అన్నీ $2 అనే ఉంది. కానీ అదే ఇంకా తక్కువ ప్రైస్ కాబట్టి క్వాలిటీ కూడా అంత బాగలేకపోవచ్చు. సో క్వాలిటీ కావాలంటే ఇంకా మనీ పెట్టాల్సి వస్తుంది. కానీ జనాలు అయితే చూడండి, చాలామంది కొంటూనే ఉన్నారు. సో ఈ బట్టలన్నీ ఏదైనా $2 అంట. నేనైతే చూడలేదు, ఎందుకంటే కొనే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎందుకు చూడడం అని చెప్పి. సో నేనైతే మోస్ట్లీ ఈ డెకరేటివ్ ఐటమ్స్, ప్లేట్స్ ఇలాంటివే చూశాను. మ్యూజిక్ రిలేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఉన్నాయి. అన్నీ కొంచెం ప్రైస్ తగ్గించే ఇస్తారు, ఎందుకంటే అవి కొత్తవి కాదు, మోస్ట్లీ సెకండ్ హ్యాండ్ లాగానే ఉన్నాయి. అండ్ మనకి వింటర్ వస్తుంది కదా, వింటర్ రిలేటెడ్ హీటర్స్ కూడా అమ్ముతున్నారు. సో ఇక్కడైతే మేమేం తీసుకోలేదు, జస్ట్ చూసేసి బయటకు వచ్చేసాం అనమాట. సో మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ బ్యాగ్ తీసుకుంటే కొంచెం మనకి ఈజీ అవుతుంది క్యారీ చేయడానికి అని చెప్పారు. సో ఈ బ్యాగ్స్ అయితే మనకి $15కి వస్తాయి. మనకి నార్మల్ క్యారీ బ్యాగ్స్లో అయితే మోయడం కష్టం అవుతుంది, ఎందుకంటే లోపల చాలా పెద్ద మార్కెట్. సో మనం అంతా తిరగాలి అంటే అవన్నీ తీసుకొని చాలా కష్టము. సో ముందరే తీసుకున్నాము. ఎలాగో ఇవి రీయూజబుల్ కాబట్టి మీరు తర్వాత కూడా వాడొచ్చు. ఒకవేళ మీరు కూడా వెళ్తే ఖచ్చితంగా ఇది తీసుకెళ్ళండి, లేకపోతే ఏమైనా క్యారీ బ్యాగ్స్ అయినా తీసుకెళ్ళండి. నేను ఇక్కడ జనాలు చూసి చాలా షాక్ అయ్యాను. అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. సో ఈ మార్కెట్స్ మార్నింగ్ టైమ్స్లోనే ఉంటాయి కాబట్టి అందరూ ఇప్పుడే ఉంటారు. ఆఫ్టర్నూన్ అయితే మోస్ట్లీ ఖాళీ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. కానీ మీకు ఏమైనా ఇండియన్ వెజిటేబుల్స్ లైక్ స్పెసిఫిక్గా ఏమైనా కావాలి, కాకరకాయలు అలాంటివి అంటే ఇక్కడే దొరుకుతాయి. లోపలైతే నాకు ఎక్కడ కనిపించలేదు. ఈ జాంకాయలు అండ్ ఆల్సో చామగడ్డలు ఇవన్నీ. సో ఒకవేళ వెళ్తే ముందరే తీసుకోండి, లోపలికి వెళ్ళి ప్రైజులు చూసి కంపేర్ చేసి అదంతా టైం వేస్ట్, ఇష్టం అనమాట. ఆ బెండకాయలు తీసుకున్నాను అండ్ ఆల్సో కాకరకాయలు కూడా తీసుకున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు ప్రైస్ చూపిస్తాను. గువావా చూడండి, $8 per kilo. మనకి బయట ఎక్కడ అంత చీప్గా దొరకదు. అండ్ కాకరకాయలు, బెండకాయలు కూడా అంతే ఉన్నాయి అనమాట, $7, $8 అలాగా. అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అక్కడైతే మనం ఇంచి చూడడానికి లేదు. అండ్ దాని తర్వాత ఇంకా వరుసగా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. వాటర్ మిలన్స్ కూడా చాలా చీప్ ఉన్నాయి. సో నేను మెయిన్గా అయితే కొంచెం లిస్ట్ తెచ్చుకున్నాను ఏం తీసుకోవాలని చెప్పి, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాము, చాలా పెద్ద మార్కెట్ కాబట్టి. సో బయటే ఇన్ని షాప్స్ ఉన్నాయి, ఇంకా లోపలైతే చాలా పెద్ద గోడౌన్ ఉంది. అండ్ కొత్తిమీర, పుదీనా మీరు ఇక్కడ ఇండియన్ షాప్స్లో బిగ్ యాపిల్ వీటిల్లో కొనుంటే మీకు తెలిసే ఉంటుంది, $5, $10కి అమ్ముతారనమాట చిన్న బంచ్. కొత్తిమీర కూడా, కానీ ఇక్కడైతే చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది, లైక్ $2కి ఒక బంచ్ వచ్చింది. అండ్ పుదీనా కూడా $3 కల్లా పెద్ద బంచే వచ్చింది. అండ్ అవి తీసుకున్నాక ఇంకా లోపలికి వెళ్ళాము అన్ని షాప్స్ చూద్దామని చెప్పి. ఇవి చూడండి, కుకుంబర్ ఒక బాక్స్ $15 అంట. అది మరి చాలా వెయిటే ఉంటుంది. ఇలా బాక్సెస్గా కొంటే మీకు అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఇవి చూడండి, టమాటోస్ కూడా ఒక బాక్స్ $50 అంట. మోస్ట్లీ 10 kgs పైన, ఇంకా పైనే ఉండొచ్చు. సో లోపల కూడా ఉన్నాయి ఇండియన్ వెజిటేబుల్స్, కాకరకాయలు ఇవన్నీ. నేను బయట తీసుకునేసాను, లోపల చెప్పాను కదా కంపేర్ చేసుకోవడం ఇదంతా తలనొప్పి అని చెప్పి. అండ్ ఆల్సో జింజర్ ఇవన్నీ చాలా చీప్గా వస్తాయి, $10 per kilo అలా దొరుకుతుంది.
అండ్ యాపిల్స్ కూడా $15 పర్ బాక్స్ అంట, చాలా చాలా చీప్. మీరు బయట కంపేర్ చేసుకుంటే శనక్కాయలు కూడా అమ్ముతున్నారు. సో ఇవి నార్మల్వి బాయిల్డ్ కాదు, $15 పర్ కేజీ అంట. ఇది కూడా కొంచెం చీపే కంపేర్ చేస్తే. అండ్ గుమ్మడికాయలు చూడండి, $1 పర్ కేజీ అంట, చాలా చాలా చీప్. దాంతోపాటు ఈ పాలకూర ఇవన్నీ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. నార్మల్గా మనకి $2 for $5 అలా ఇస్తారు, కానీ చిన్న బంచ్ వస్తుంది బయట వెజిటేబుల్ షాప్స్లో. కానీ ఇక్కడ మార్కెట్ కాబట్టి వాళ్ళు ఎంతకైనా తక్కువకి ఇచ్చేసి సెల్ చేసి ఇంటికి వెళ్ళిపోతారు ఆఫ్టర్నూన్కి అంతా. సో ఈ ప్రైజెస్ అన్నీ మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఎంతకు ఉన్నాయని చెప్పి. కుకుంబర్ ఇవన్నీ $5 పర్ కేజీ. బీన్స్ కూడా పెద్ద బ్యాగ్ వచ్చింది $3కి. అండ్ ఫ్రూట్స్ కూడా చూస్తే బనానా $250 పర్ కిలో. అండ్ ఆల్సో ఈ ఎగ్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువకి వచ్చాయి. నేనైతే చాలా తక్కువే తెచ్చుకున్నాను. మీకు బయట ప్రైజెస్ తెలుసుంటాయి కాబట్టి ఇక్కడ కంపేర్ చేసుకోండి మీరు, మీకు ఎక్కడ తక్కువ పడుతుందని చెప్పి. మష్రూమ్స్ అయితే $10 పర్ కిలో అనమాట. బయట మనకి 400 grams $7 అలా ఉంది ఉల్వచ్లో. అండ్ ఆల్సో ఇవి ఫ్రెష్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకా దాంతోపాటు ఇంకా వెజిటేబుల్స్ అయితే ఇంతవరకే తీసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఫ్రూట్స్ వచ్చి నాకు నార్మల్గా యాపిల్, బనానా అవి పెద్దగా నచ్చదు. ఇవి మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కమెంట్ చేయండి. వీటిని పర్మిసాన్స్ అంటారు. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. $6 పర్ కేజీ. ఉల్వత్స్లో అయితే మనకి ఒక $2 ఛార్జ్ చేస్తారు. ఇవి వచ్చి బేరికాయలు అంటారు కదా, అవి $15 అంట. ఇవి నేను తీసుకోలేదు, చాలా ఎక్స్పెన్సివే. అండ్ ఇక్కడ చూస్తే $8 ఫర్ గ్రేప్స్. అండ్ ఆల్సో ఇవి ప్యాషన్ ఫ్రూట్ కూడా చాలా చీప్గానే ఉన్నాయి. సో మీరు ఫ్రూట్స్ ఎక్కువ బల్క్లో తెచ్చుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ప్లేస్. మీరు బల్క్లో ఎక్కువ కొనుక్కోవచ్చు. సో ప్రైజెస్ అయితే ఇంతవరకే చూపించడానికి ట్రై చేశాను. కస్టర్డ్ యాపిల్ వచ్చి $7 పర్ కేజీ అంట, చాలా చాలా చీప్. మీకు ఇంత తక్కువకి ఎక్కడ దొరకదు. సో నాకు నచ్చిన ఫ్రూట్సే తీసుకున్నాను. ఆనియన్స్ వచ్చి మనకి చిన్న షాప్స్లో ఇక్కడ చిన్న చిన్న ఆనియన్స్ దొరకవు కదా, అన్ని పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ చూడండి పికిల్డ్ ఆనియన్స్ చిన్నవి $5 అంట ఫర్ 10 kg బ్యాగ్. సో ఇది బెస్ట్, మీరు ఇవి తీసుకోవచ్చు. అండ్ ఫిగ్ కూడా చూడండి $16 పర్ కేజీ. సో యూ కెన్ కంపేర్ విత్ ఉల్వత్స్ ప్రైస్. ఉల్వత్స్లో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ బనానా అయితే $2.50 $2.60 అలానే ఉంది, అంతకు మించి అయితే ఎక్కడా లేదు. సో ఇందాక చెప్పినట్టు ఒక్కొక్క షాప్కి ఒక 10 cents 20 cents డిఫరెన్స్ ఉండొచ్చు, అంతకు మించి అయితే ఉండదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా లోపలంతా చాలా పెద్ద గోడౌన్. అండ్ ఇది చూడండి అవకాడోస్ నార్మల్గా మనకి ఎక్కడ కేజీల లెక్కన అమ్మరు కదా, కౌంట్తో అమ్ముతారు. ఇక్కడైతే మనకి $3 పర్ కిలో, $2 పర్ కిలో కూడా ఉంది. సో షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి లైన్ అంతా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. హాయ్ గైస్, ఇప్పుడే అయ్యింది షాపింగ్ అంతా. బయటకు వచ్చాము. సో 7కి వచ్చాము పొద్దున. ఇప్పుడైతే టైం 9:30 అయింది. ప్రైజెస్ అయితే చాలా బెస్టే అండ్ ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. మనకి బయట కంటే ఇక్కడ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అండ్ ప్రైజెస్ కూడా నేను కొన్ని అయితే ఉల్వత్స్ తో కంపేర్ చేసి చూసాను. ఉల్వత్స్ వెబ్సైట్ నుంచి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. కొన్ని ఫ్రూట్స్ ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ అలాంటివి అయితే చాలా చీప్ గా ఉన్నాయి. సో అవన్నీ అయితే తీసుకోవచ్చు, కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది. పొద్దున్నే వస్తే పని అయిపోతుంది. ఇది మార్నింగ్ ఒకటే ఉంటుంది అనమాట మార్కెట్, ఈవినింగ్ టైమ్స్ లో అయితే ఉండదు. అండ్ ఒకవేళ మీరు లేట్గా వస్తే వీళ్ళు లాస్ట్లో ఇట్లా బాక్సులుగా అమ్మేసి వెళ్ళిపోతారంట తక్కువ ప్రైస్కి. సో మీకు ఎక్కువ కావాలంటే అలా కొనుక్కోవచ్చు. మాకైతే బాక్సెస్ వేస్ట్ అని చెప్పి మేమైతే కేజీస్ లెక్కనే కొనుక్కున్నాము. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.